క్రీస్తు పరిశుద్ధ నామమున చేరి వచ్చిన మీ అందరికీ మా శుభాభివందనములు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మరి దినం కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య పాఠము యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నానండి. యోహాను సువార్త 9:4. పగలున్నంత వరకు నన్ను పంపినవాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పని చేయలేడు. దేవుడు తన పరిశుద్ధ వాక్కులు మనందరి హృదయములలో ఫలింపు చేయనుగాక. మనము ఒక అంశంలో ఉన్నాము. దేవుడే సర్వాధికారి కదా. సర్వాధికారిని కొంచెం మరి కంటిన్యూ చేద్దాము ఈరోజు కూడా, ఎందుకంటే మనం ఆ రోజు కంప్లీట్ చేయలేదు. అందుకని ఆయన సర్వాధికారి, భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉన్నవాడు, అనువాడు, జీవించుచున్న దేవుడు. మరి ఆయన మరి ఈ లోకంలో అన్నిటినీ ఆయన స్వాధీనంలోనే ఉంచుకున్నాడు. ఎందుకు? ఆయన ఓనర్, అంతే. ఆయనే సృజించాడు గనక ఆయనకు ఆ హక్కు మరి ఆయనదే. ఆయనకి ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఆ హక్కులు అన్ని కూడా తనవే. మనమందరం ఆయన వారమే. సమస్తమును ఆయన వశములో ఉన్నవి. అయితే మరి అవును, మానవుడికి కూడా కొన్నింటిని మన కంట్రోల్లో కూడా ఉంచుకోవడానికి దేవుడు సెలవిచ్చాడు. అవే మనం కొంచెం ధ్యానిస్తున్నాం. ఏంటంటే మన అదుపులో లేనివేంటి, మన అదుపులో ఉన్నవేంటి, మన కంట్రోల్లో ఉన్నవేంటి, లేనివేంటి అనే మాట. సో మనం ధ్యానించిన 4 విషయాలు మరొకసారి ఓట్లి చెప్తా, పేర్లు మాత్రమే. మరణము మన స్వాధీనంలో అనగా మన కంట్రోల్లో లేదు, అయితే జీవించుట మన అదుపులోనే ఉన్నది అనే మాట ధ్యానించుకున్నాము. రెండవదిగా, పరిస్థితులు మన చేతిలో లేవు, కానీ ఆ సమయంలో మనం ఎలా స్పందిస్తామో అది మన చేతిలో ఉన్నది. మూడవదిగా, ఇతరులు మన కంట్రోల్లో లేరు, కానీ మనము మన కంట్రోల్లో ఉన్నాం. 4, దేవుడు ఇచ్చే తలాంతులు దేవుడు కంట్రోల్లోనే ఉంటాయి, అది మన కంట్రోల్లో లేవు. అయితే దేవుడు మనకిచ్చిన ఇవ్వబడిన తలాంతులు ఉపయోగించుట అనేది మన చేతిలో ఉంది. ఈ 4 విషయాలు మనం కొంచెంగా ధ్యానించుకున్నాము. ఈరోజు మరి 5వ విషయానికి వద్దాం. అదేంటి? టైం, సమయము మన కంట్రోల్లో లేదు, కానీ మన పనులు మన అధీనంలోనే ఉన్నాయి. ఆ శిష్యులు కూడా అడిగారు కదండి, మరి నీ రాకడెప్పుడు, సూచనలేంటి, అవన్నీ అడిగిన తర్వాత ఎప్పుడు వచ్చేది అని అడిగారు. తర్వాత మనం అపోస్తల కార్యంలో చూస్తే ఒక మాట, మొదటి అధ్యాయంలోనే మరి శిష్యులందరూ కూడి వచ్చి, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యము మరలా అనుగ్రహించేదవా అని ఆయన మళ్ళీ అడుగుతున్నారు. 7వ వచనం చూడండి. మొదటి అధ్యాయం అపోస్తల కార్యం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. మన పని కాని వాటిని మాత్రం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆనాడు శిష్యులంతే, ఈనాడు మనము అంతే. అవి మనం తెలుసుకోనక్కర్లేదు, కానీ మనం సిద్ధపడితే చాలు, మనం ఆయన యందు నిలబడితే చాలు, మనకిచ్చిన సమయాన్ని మనం సద్వినియోగపరుచుకుంటే చాలు. దినములు చెడ్డవి గనక కాలమును మనము వృధా చేయకుండా సద్వినియోగపరుచుకోవాలని వాక్యం సెలవిస్తుంది కదా. మరి ఆ రీతిగా మనము సమయం గురించి కొన్ని నిమిషాలు, అంటే మరి యోబు అంటున్నాడు, యోబు గ్రంథంలో 7వ అధ్యాయం 6వ వచనం చూస్తే, నా దినములు నేతగాని నాడే కంటెను వడిగా గతించుచున్నవి. ఒక్క యోబుకేనా గతించుచున్నవి? మనకు కూడాను. ఎవ్రీ బర్త్డే
వస్తుంది, సంతోషిస్తున్నాము, ఎంతో మరి ఎంజాయింగ్. కానీ మనం ఎక్కడికి వెళ్తున్నాం అన్న సంగతి గుర్తు రావట్లేదు కదా మనకి. ఆ అందుకే మరి మోషే గారి ప్రార్థనలో మనం చూస్తాము. కీర్తనలు 90వ అధ్యాయం చూస్తే మరి అక్కడ మోషే రాసిన కీర్తన కదా అది. అందులో ఒక మాట ఉంటుంది, 12వ వచనం, 90:12 కీర్తన. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఎక్కడికన్నా డెత్కి వెళ్తేనే మన దినాలు లెక్క పెట్టుకుంటాం కాస్త. అవును, నేను పోవాలి, నేను అంతే అని. అంతే ఆ టైంలో మనకి అంతా విరక్తి, అంతా మనం వదిలెట్టి వెళ్ళిపోవాలి అనేది మరి మన మనసు ఖచ్చితంగా వస్తుంది. కానీ ఇంకా అది గడిచిపోయిన తర్వాత మళ్ళీ మనం యథావిధిగా మనం ఇంక ఈ లోకంలోనే పర్మనెంట్ అన్నట్టుగా ప్రవర్తిస్తుంటాం. అందుకే ప్రతిరోజు కూడాను మనం ఈ ప్రార్థన చేసుకుంటుండాలి. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. జ్ఞానం ఇచ్చేవాడు దేవుడే. భయభక్తులే ఆ జ్ఞానానికి మూలం అన్నాడు. మరి ఆ భయం ఉండాలి, భక్తి ఉండాలి. మనకి జ్ఞానాన్ని ఆయన అనుగ్రహించే దేవుడు. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. సో సమయాలు అన్ని కూడా ఆయన స్వాధీనంలో ఉన్నాయి, తండ్రి స్వాధీనంలో. కుమారుడికి కూడా తెలియదు, దేవదూతలకు కూడా తెలియదు మరి ఆయన రాకడ ఎప్పుడనేది. అవన్నీ కూడాను అవి మీకు అనవసరం అని కూడా మరి చెప్తున్నాడు గనక మనం ఈ విషయంలో సిద్ధపాటే మనకు కావాల్సింది. మనం ఎప్పటికప్పుడు మన పోకడ ఉంటది, ఏ టైమో తెలీదు. కాబట్టే మరి అన్ని కాలాలలో కూడా, అన్ని సమయాలలో కూడా మరి దేవుణ్ణి మనము ఎంతగా కలిగి ఉన్నాము. కాలాన్ని మనం ఏమి చేయలేం కదా. మనం తిరుగుతున్న కాలాన్ని, గడియారాన్ని ఆపలేము. కాలం ఒక్క క్షణం కూడా ఆగదు, మనకిష్టం ఉన్నా లేకున్నా. సృష్టి సృజించిన సమయం నుండి కూడా కాలం నాన్ స్టాప్ గా మరి పరిగెడుతూనే ఉంది. ప్రతి ఒక్కరికి దేవుడేం పార్షాలిటీ దేవుడు కాదు కదా మన దేవుడు. అందరికీ 24 గంటల సమయం ఇవ్వబడింది. మనం ఉపయోగించుకున్నా ఉపయోగించుకోకపోయినా అది మాత్రం అయిపోతుంది ఖాళీ. ఒక దినం గడిచిపోతుంది, ఇంకో దినంలో ప్రవేశం. మళ్ళీ తిరిగి ఆ సమయాన్ని మనం చూడం. ఇంకంతే, అయిపోయింది. మన టైంని మనం ఎప్పుడు కంట్రోల్ చేయలేం, కానీ మన పనులు, అది ఆ దినానికి మనకి ఇవ్వబడిన పనులను మనం ఎలా మరి ప్లాన్ చేసుకుంటే అవి సమయానికి టైం వేస్ట్ కాకుండా ఆ పనులు మనం ముగించుతున్నామా అనేది మన పని. సమయాన్ని సరిగ్గా మరి ఏర్పరచుకునే బిడ్డలంగా ఉండాలంటే దేవుడు మనకు తోడై ఉండాలి. అందుకే సమయం ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి? దేవునికే ఇవ్వాలి. ఎందుకంటే సమయం ఇచ్చిన ఆయన, మనని ఈ రోజు మనం అందరం కూడా సజీవ లెక్కలో ఉంచిన ఆయనే కదా. అందుకే ఆయనకి ముందు సమయం ఇవ్వాలి. అది మనం పక్కన పెడతాం కొన్నిసార్లు, హడావుడిగా ప్రయాణమో లేకపోతే మరొకటో ముందుకొస్తుంది. అది కాదు, మనం ఇంకెంత అర్లీగా లేవాలో మనం ప్లాన్ చేసుకోవాలి. అసలు మొట్టమొదటిగా సమయాన్ని దేవుడికే మనం ఇవ్వాలి. ఆ తర్వాత మనకున్న బాధ్యతలు, డ్యూటీస్, కుటుంబము, ఇవన్నిటిని కూడా మనము క్యాల్కులేట్ చేసుకొని, అన్నీ కూడా మన మనిషికి అవసరమే. విశ్రాంతి అవసరమే, నిద్ర అవసరమే, కుటుంబము, పనులు, డ్యూటీస్, ఏది కాదు అన్ని కావాలి. సో ఎవరికున్న పనులను బట్టి మరి సమయ పాలన మనకెంతో అవసరం. అందుకే యేసయ్య అన్న మాటలు చూడండి, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము ఏం చేయాలి? చేయుచుండవలెను. పగలున్నంత వరకు. ఇక్కడ పగలు అంటే వెలుగు కదా. అవును, అక్కడ ఇంకొక మాట కూడా ఉంది. దాన్ని నెక్స్ట్ 5వ వచనమే కూడా చూడండి. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. పగలు అంటే మనం ఈ సూర్యుడినే చూస్తాం, కరెక్టే. కానీ నీతి సూర్యుడు ఆయన వెలుగు మనలో. అందుకే
మనం చాలా ధన్యులం. ఎందుకంటే ఇప్పుడు మనకి కొత్త నిబంధన, పాత నిబంధన, పరిశుద్ధాత్ముని పాలనలో మనం ఉన్నాము. కనుక ఇప్పుడు మనము ఎప్పుడైతే యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరించామో ఆయన మనలోకి వచ్చేసాడు. సో రాత్రైనా పగలైనా మనకి పగలే. ఎందుకంటే యేసయ్య వెలుగు నీలో నాలో ఉన్నది. ఆయన ఉన్నాడు అంటే లోకంలో ఉన్నాడు. అప్పుడు శరీర రీతిగా లోకంలో ఉన్నాడు. ఆ మాట అన్నాడు అప్పుడు, నేను లోకంలో ఉన్నంత కాలము వెలుగని. సో ఆయన వెలుగు కరెక్టే. ఇప్పుడు మన ఆయన ఎక్కడున్నాడు? మన హృదయంలో నివసిస్తున్నాడు. కనుక మనలో ఏముంది? వెలుగు. అందుకనే మీరు ఈ లోకమునకే వెలుగు అని. మనమే లోకానికి వెలుగంట. మరి అంత ఆధిక్యతలు దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఆ వెలుగుని వ్యర్థంగా మరి పోనీయకూడదు. ఆ వెలుగులో ఎన్ని పనులు చెయ్యాలో, ఎంత మరి ఆయనకి మనము పరిశుద్ధంగా కనబడాలో ఆ వెలుగులో. మరి వెలుగులోనే కదా అన్ని కనపడేది క్లియర్‌గా. మనకి రంగులు కనబడతాయి, మనకి మనుషులు కనబడతారు, మనకి చేసే పనులు ఇంకా ఏమైనా గాని గాక లైట్ లేకుండానే వెలుగులో అన్నీ కనబడతాయి. కాబట్టే మరి యేసయ్య నీలో నాలో జీవించినప్పుడు ఆ వెలుగులో మనము ఎంతగానో మరి మేలు పొందుతూ అనేకులకు ఆ వెలుగుని ప్రకాశింపాలని కూడా చెప్తున్నాడు కదా. వెలుగంటే మన సత్క్రియలు, మన క్రియల ద్వారా మన వెలుగుని ఇతరులకు ప్రకాశింపచేసే బిడ్డలంగా కూడా మనం ఉన్నాము అని మన జ్ఞాపకం చేస్తున్నాడు యేసయ్య. యేసయ్య సిలువలో పలికిన మాట ఏంటది? సమాప్తమైనది అనే మాట. అన్ని పనులు నిజంగా ఎవరు ముగించి చెప్పగలరండి ఇంత ధైర్యంగా? సమాప్తమైనది. మనకన్ని పెండింగ్‌లేగా. మనం అంటాం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆఫీసెస్‌లో అన్ని ఫైల్స్ అన్ని అలా పెండింగ్ అంటాం. మరి మనల్ని మనం పరిశీలన చేసుకుంటే నిజంగా నేను చెప్తాను. నాలో కూడా ఎన్నో పెండింగ్ వర్క్స్ ఉంటాయి. ఇవాళ చేసే పనిని నేను చాలా సార్లు, అనేక సార్లు పోస్ట్‌పోన్ టు టుమారో అలా చేస్తా ఉంటాను. రేపు చేయొచ్చులే. సరే రేపు చేస్తానులే. రేపు నేను ఉంటానా పోతానా సంగతి తెలీదుగా. తెలిసినా కూడా పోతున్నానని తెలిసినా సరే మనకి అదేంటో మరి వచ్చేస్తది ఆ మాట రేపు కదా. అలాగా మనం పోస్ట్‌పోన్‌లు చేసే బిడ్డలంగా ఉన్నాము. కానీ యేసయ్య సమాప్తమైనది. ఎక్కడి వరకు ఆయన చెయ్యాలా, ఏం చెయ్యాలా, ఆయనకు అప్పగించిన అన్ని కూడా ముగించి సిలువలో పలికిన మాట సమాప్తమైనది. అలా మనం చేయగలమా? మనకిచ్చిన బాధ్యతలని, మనకిచ్చిన పనులను ఆయనకు అంగీకారయుక్తంగా ప్రభువా నేను చేశాను అని చెప్పగలిగే మరి అంత ధైర్యము మనలో రావాలి. ఎందుకంటే ఆయన ఏమై ఉన్నాడో అదే మనం కూడా అయ్యుండాలనే కదా. అందుకనే మనము నన్ను పంపిన వాని క్రియలు చేయుచుండవలెను. సో మనకిచ్చిన టైంలో, మనకిచ్చిన సమయంలో ఆయన మనకిచ్చిన బాధ్యతల్ని మనం చేస్తానే ఉండాలి, ముగించాలి అనే మాట మనకి వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు దేవుడు. పౌలు గారు చేశారు కదండి. ఎంత సేవ మరి ఆయన చేసి ఆయన ముగించాడు తనకి ఇచ్చిన బాధ్యతలు. నెహెమ్యా కూడా అలాగా ముగించడం చూస్తాం. ఇంకా సామెతలు 31వ అధ్యాయం చదివితే మరి ఆ గుణవతి ఆ భార్య మరి తన పని సమయాన్ని ఎలా ఉపయోగించిందో తెల్లవారుజాము నుంచి కూడాను మరి ఆమెను పొగడడం జరిగింది కదా. అలాగా మరి ఒక్కళ్ళిద్దరు కొంతమంది సమయాన్ని చాలా చక్కగా ప్లాన్ చేసి మరి ఆ రోజు పని ఆ రోజు ముగించే బిడ్డలుగా ఉంటున్నారు. మరి మనం కూడాను ఇచ్చిన సమయాన్ని ఏదో కబుర్లతోనో లేకపోతే మనకి ఇగో ఈ సెల్ ఫోన్లు, ఈ టీవీలు, ఈ కొన్ని ఖాళీగా ఉన్న వాళ్ళు ఖాళీగానే ఆ దినమంతా ఖాళీగా జరుగుతూనే ఉంటారు. అంటే ఏదో ఒకటి వ్యాపకం. కానీ అదే సమయంలో మనం నిజంగా మరి ఒక గంట సేపు ప్రార్థనకో, గంట సేపు వాక్యానికో మనం ఇవ్వాలంటే ఇవ్వచ్చు. కానీ అది పక్కన పెట్టి మనం ఇంకొక పని, మన పని మళ్ళీ పూర్తి చేయలేకుండా కూడా అవుతా ఉంటుంది. కాబట్టే మరి మనము దేవుని కొరకు ధారాళంగా సమయాన్ని మనం కేటాయించాలి. 24 గంటల్లో కూడా దశమ భాగం దేవుడికి ఇవ్వాలి. కనీసం 2 అవర్స్ అయినా ఒక వాక్యం 1 అవర్ వాక్య ధ్యానం కొరకు, 1 అవర్ ప్రార్థన కొరకు మనం ఖచ్చితంగా దేవుడికి
ఇచ్చే బిడ్డలంగా ఉంటేనే వ్యక్తిగతంగా మనం ఆయనకి చాలా సన్నిహితంగా మనము కొనసాగగలం. ఆయన లేకుండా ఏం చేయలేం గదా! పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపించినప్పుడు ఖచ్చితంగా దీన్ని ఒక మంచి ఆహ్, ఈ మనం ఒక ఇది తీసుకోవాలి. అంటే బాధ్యతగా మరి ఆ పనిని నేను ఇక నుంచి నేను చేస్తాను, అలా ఉంటాను అనే ఒక తీర్మానంకి రావాలి. ఖచ్చితంగా మనం అప్పుడు చేయడానికి మనకు శక్తి లేదు. కానీ పరిశుద్ధాత్ముడు మనకు తోడై అన్నీ కూడా మంచి కార్యాలు చేసేటప్పుడు ఎప్పుడు దేవుడు మనకు తోడుగానే ఉంటాడాయన. కాబట్టి సమయాన్ని క్రమ పద్ధతిలో ఆ పని యొక్క ప్రాధాన్యతను బట్టి మనము విభజించుకొని, కేటాయించుకొని వృధా చేసుకోకుండా మరి ముచ్చట్లకి, దానికి, దీనికి సమయం చాలా గడుపుతా ఉంటాం. కానీ ఫోన్‌లో మాట్లాడినప్పుడు కూడా అది మిమ్మల్ని చెప్పటం గాదండి. నేను కూడా సేమ్. ఎన్నో సార్లు ఫోన్ పట్టుకొని మాట్లాడుతున్నామంటే టైం జూడం. మన పనక్కడ పెండింగ్‌లో ఉంటది. నాకు ఎక్స్‌పీరియన్సే ఇవన్నీ కూడాను. కాబట్టే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. ఒక్క మీకే నేను చెప్పడం గాదు. ఇట్స్ అందరికీను. హ్మ్. కాబట్టి ప్రసంగి చెప్పే మాట ఒకటి. ప్రసంగిలో 9 అధ్యాయం 10 వచనం చూస్తే, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము అంటున్నాడు. సో, మనం చాలా సార్లు శక్తి ఉన్నా గూడా పనిని అక్కడ పెడతాము. అది రేపు చేస్తాను అనే ఒక ధీమా ఇంకొక కార్యానికి మనం ఉపక్రమిస్తా ఉంటాము. కాబట్టే మనకిచ్చిన పని ఈరోజు చేతికిచ్చిన పనిని మనము నమ్మకంగా ఆ పని చేసినప్పుడు శక్తి లోపం లేకుండా పని చేయమని వాక్యం చెప్తుంది గనక మరి మనం సమయాన్ని చాలా జాగ్రత్తగా మరి వినియోగించుకునే బిడ్డలంగా ఉన్నప్పుడే మనకి ఆ దినాన్ని దేవుడిచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుతూ, ప్రార్థనలో గడుపుతూ మరి ఇవన్నీ కూడా ఆ దినంలో అవ్వాలి. మన పనులు, బాధ్యతలు, రెస్ట్, నిద్ర ఇంకా ఇవన్నీ కూడా అన్ని విషయాలలో కూడా మనము సమపాళ్లలో ఉండే బిడ్డలంగా ఉన్నప్పుడు దేవునితో మనకప్పుడు లైట్‌గా బాడీ మనకి చాలా అంటే బర్డెన్‌గా అనిపించదు. ఎందుకంటే ఇది యేసయ్య పనులు చేస్తున్నాము. ఆయన ఇచ్చిన పనులే. కుటుంబాన్ని ఆయనిచ్చాడు. ఉద్యోగం ఆయనిచ్చాడే. అన్నీ ఆయనిచ్చినయే. కాబట్టి ఆయన ఇచ్చిన పనులు ఏదైనా నీ చేతికొచ్చిన పనిని మరి మనము జాగ్రత్త చేసేవాళ్ళంగా ఉండాలి. 6 అనారోగ్యము, వ్యాధులు. చూడండి ఇవి మన కంట్రోల్‌లో లేవు. కానీ ఆరోగ్యం కాపాడుకొనుట అనేది మన చేతిలో ఉంది. చాలా వరకు. ఇప్పుడు జబ్బులు ఎన్నెన్నో రకాలుగా వస్తున్నాయండి. అవి ఏ రూపంగానైనా రావచ్చు. ఎలా వస్తాయో మనం గ్రహించే లోపే అవి వచ్చేయొచ్చు. ఈ వైరల్ ఫీవర్స్ ఇవన్నీ కూడాను మరి చాలా మనం కన్ను తీసి కన్ను మూసే లోపల మనకి అవి లోపలికి రావచ్చు. హార్ట్ అటాక్స్ కావచ్చు. ఇవన్నీ స్ట్రోక్స్ ఇట్లాంటివి మనకి చాలా అంటే మనకి తెలియకుండానే మనం వాటిని పొందుకోవచ్చు. అంటే అలా వచ్చేస్తాయి. ఆ రోగాలు గాని, ఏదైనా అనారోగ్య పరిస్థితులు. అయితే వీటిలో కొన్నింటిని మాత్రం మనం జాగ్రత్త తీసుకుంటే ముందుగానే వాటి నుంచి మనము తప్పించబడతామని మరి మనకు కొంచెం గ్రహింపు ఇస్తున్నాడు. అంటే మనకు తెలుసు అన్నీ. కానీ పాటించడంలో మనం చాలా వెనకబడుతుండొచ్చు బహుశా కొన్ని. పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. ఆ పరిశుభ్రత, ఇల్లు పరిశుభ్రత, ఒళ్ళు పరిశుభ్రత. ఈ 2 కూడాను ఈచ్ టైమ్ చేతులు కడగటము. ప్రతిసారి చేయలేకపోవచ్చు. ఆ కరోనా వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు నేర్చుకున్నాం కదా! అవును. పాల ప్యాకెట్స్ కడగటం, అరటిపళ్ళు కడగటం ఇవన్నీ ఇదివరకు కొన్ని లేకుండే. అది తీసుకొచ్చినట్టు టేబుల్ మీద పెట్టడం. ఆ! తర్వాత మనకి కరోనా నుంచి గూడా కొన్ని పాఠాలు నేర్చుకున్నాం అప్పుడు. చాలా శుభ్రత అనేది అప్పుడు బాగా పాటించాము. అదే కంటిన్యూ గూడా చేస్తా ఉన్నాము. మరి అన్ని వెజిటబుల్స్ తీసుకొచ్చి కడగటం, ఫ్రూట్స్ ఏదైనా సరే. సో, అట్లా అన్నమాట. మన ఆరోగ్యకరమైన అలవాట్లు మనకి. ఇప్పుడు నూనెలు తగ్గించి, ఉప్పు తగ్గించి, మరి ఆకుకూరలు మనకు తెలుసు. అవన్నీ కూడాను మనం పాటించినప్పుడు మరి నాన్ వెజ్ తినొద్దెక్కువ, బయట ఫుడ్ తినొద్దెక్కువ చెప్తానే ఉంటారు, తింటానే ఉంటారు.
కదా. మరి మరి మనకి ఎట్లా వెయిట్ తగ్గేది ఎట్లా? మనకి రాకుండా ఉండేటివి రాకుండా ఉండవు కాబట్టి మనం చాలా మరి ఫ్యాటీ వస్తువులను తగ్గించుకొని అవాయిడ్ చేస్తే కూడా అనారోగ్యం రావచ్చు. కానీ కొన్నింటిని మనము మన కంట్రోల్లో ఎంతవరకు ఉందో అంతవరకు చేసుకోవడానికి దేవుడు కృప చూపుతున్నాడు. రెగ్యులర్ గా ఎక్సర్సైజెస్, మరి అది కూడా అవసరమే. పీరియాడికల్ మెడికల్ చెకప్స్. నేను అసలు చాలా కాలమైంది మెడికల్ చెకప్ చేసుకొని, అంటే బ్లడ్ టెస్ట్లు అవి చేసుకొని. ఈ రీసెంట్ గా చేస్తే నాకు కొన్ని ప్లస్లు మైనస్లు కనబడ్డాయి. సో వాటికి మరి ఇప్పుడు కొంచెం ఆ టాబ్లెట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటూ మరి ఉన్నాను. అన్ని కూడా ఇప్పుడు తగ్గించుకోవడానికి నేర్చుకుంటున్నాను కొన్నిటిని. ఆయిల్ అదర్వైజ్ నేను ఎక్కువనే ఆయిల్ ఏముంది కొంచెం అన్నట్టుగా వేసే మనిషినే కొంచెం. కానీ ఇప్పుడు మరి కొన్ని ఎక్కువగా కనబడుతున్నాయి కనుక వాటిని మరి తగ్గించడానికి మనం. సో అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని యందు విశ్వాసం. అవును, ఆత్మీయత మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎందుకంటే మనం తినే తిండిలో కాదు కదా. మనకు ఆ మాట ఉంది, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. కాబట్టి మనము మన విశ్వాసాన్ని ఎక్కువగా మరి దేవుని యందు మనము నిలబడ్డప్పుడు ఆత్మీయంగా మానసిక ఒత్తిడులనేవి మనకి వస్తుంటాయి. కానీ మనం ఒత్తిడికి గురి కాము, కృంగిపోము. ఆ కృంగుదలను మనకు దూరం చేస్తుంటుంది. అద్భుతాలను మనం చూడగలుగుతాము. మరి నేటి దినాన కూడా దేవుడు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మన జీవితంలో, ఒక్కొక్కళ్ళ జీవితంలో మనం చవి చూస్తున్నాము. నిజమే. కాబట్టే మరి దేవుని యొక్క మరి ఇచ్చే మంచి ఆరోగ్యం బట్టి, ఏదున్నా లేకపోయినా ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కదా. మరి అట్లాంటి భాగ్యాన్ని దేవుడు మనకిస్తున్నాడు. దాన్ని మనము మరి వ్యర్థంగా ఇష్టానుసారంగా మన శరీరాన్ని మనం కోపాలతో తాపాలతో తిండి మానేసి, లేకపోతే ఇంకేదో ఆ విషయాలలో మనం నెగ్లెక్ట్ చేసినప్పుడు మన ఆరోగ్యం దెబ్బతినడం ఖాయం. చింతించుట ద్వారా కూడా మనకి అసిడిటీ ఫామ్ అవు. మరి ఇవన్నిటినీ దూరం చేసుకోవడానికి బీపీలు అవి మన కంట్రోల్లోనే ఉన్నాయి కదా. మరి అలా చేయాలి. చేసినప్పుడు మనం కొన్ని డిసీజెస్ రాకుండా కూడా జాగ్రత్త మనం పడగలగటానికి. 7, యాక్సిడెంట్స్ మన చేతిలో లేవు, కానీ భద్రత కొంతవరకు మన చేతిలో ఉంది. యాక్సిడెంట్స్ ఏ సమయాన్నైనా మనం ఎక్కడున్నా జరగచ్చు. ఈ మధ్య కాలంలో అవి ఇంకా ఎక్కువ అవుతున్నాయి కూడా కదా. చెప్పాలంటే మనం ఎంత జాగ్రత్తలో ఉన్నా కూడా యాక్సిడెంట్ జరగచ్చు కూడా. కానీ జాగ్రత్త పడేటప్పుడు కొన్ని తప్పించుకోవచ్చు. కనురెప్పపాటలో మనకి కొన్ని యాక్సిడెంట్స్ తప్పిపోతుంటాయండి. దేవుడు ఎంత కాపాడాడు అని మనం స్తుతిస్తూ ఉంటాం కదా. కనురెప్పపాటలు ప్రమాదాల నుంచి మనం తప్పించబడుతున్నాం. ప్రతిరోజు కూడా ఇట్లా జారి పడిపోతాం. అయ్యో పడ్డట్టయితే ఏమయ్యేది, కానీ కంట్లో ఏదో పడిపోయేది, కానీ కన్ను దేవుడు మరి కాపాడాడని మనం చెప్తా ఉంటాం కదా. మన దేవుడు కునుకడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. పగలు ఎండ దెబ్బ అయిన, రాత్రి వెన్నెల దెబ్బ అయిన తగలకుండా, ఏ అపాయము రాకుండా యెహోవా కాపాడునని మనం బై హార్ట్ చెప్తాము. మనకి విశ్వాసం ఉన్నది. అయినా కూడా మనకి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయా లేదా? ప్రమాదాలు అవి ఎలా జరుగుతాయి అంటే మన అజాగ్రత్త. దేవుడు కాపాడుతున్నాడు కదా అని మనం మధ్యలో రోడ్లో ఇష్టానుసారంగా వెళ్ళిపోతే అప్పుడు మనకి ఎలా అవుతుంది? మన మతిమరుపు కావచ్చు, రూల్స్ పాటించకపోవడం వల్ల కావచ్చు. అది బైకే గాని, కారే గాని, సైకిల్, వాట్ ఎవర్. మరి నడుచుకుంటా పోయినా కూడా మరి జాగ్రత్తలు తీసుకోవాలి. మనం వెళ్ళాల్సిన ఏ సైడ్ నడవాలి, ఏ సైడ్ నడపాలి అనేది మనం నిర్లక్ష్యంతో కొన్ని యాక్సిడెంట్స్ తప్పకుండా జరుగుతాయి. సో తొందరపాటు, ఉండవలసిన దానికంటే స్పీడ్, మరి ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఆల్కహాల్ తీసుకొని నడపడం, లేదా సెల్ ఫోన్ మాట్లాడుతూ నడపడం, ఇవన్నీ కూడాను మరి మనకి దేనికి యాక్సిడెంట్కి కారణాలు అవుతాయి. చూసుకోలేదు అనేసి. సో
మనం అనారోగ్యంతో ఉండి కూడా మనము వెహికల్ నడిపినప్పుడు ఏదైనా కావచ్చు. ఇవన్నీ మనం జాగ్రత్తలు మనం తీసుకొని నడిపినప్పుడు అప్పటికి కూడా యాక్సిడెంట్ అవుతే కూడా దేవుడు ఉన్నాడు, మనని కాపాడే దేవుడు. మనం బయటికి వెళ్ళిన ప్రతిసారి ప్రార్థన చేసుకొని వెళ్తాం కదండి. అవును. మరి ఇంటికి వచ్చిన ప్రతిసారి అంటే ఎక్కడికి వెళ్ళాలని ప్రార్థన చేస్తామో మళ్ళీ తిరిగి వస్తాము. వచ్చినాక కూడా మరి మనం నిలబడి ప్రార్థన చేస్తున్నామా? చాలా సార్లు నేను మిస్ అవుతా. నిజంగానే అనుకుంటా గాని, వచ్చిన తర్వాత ఇంక వేరే పనులు వేరే అంతేగాని ప్రభువా నీకు స్తోత్రం మరి కాపాడి తీసుకొచ్చావు జాగ్రత్తగా ఇంటికని, మళ్ళీ నిలబడి మరి ఎట్లయితే నిలబడి ప్రార్థన చేసి బయటికెళ్తామో, అలాగే ఇంట్లోకొచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనం నిలబడి ఒక క్షణం ప్రభువా నీకు స్తోత్రం మమ్మల్ని క్షేమంగా ఇంటికి నడిపించారు అని చెప్పి మనము ప్రేయర్ చేసి స్తుతిస్తే మరి అది మనకెంతో మేలు. దేవుడికెంతో సంతోషం. సో, మన ప్రయాణాలను, మన భయాలను అన్నీ కూడా ఎవరికి అప్పగించాలి? దేవునికే అప్పగించుకోవాలి. ధైర్యంగా వెళ్ళగలుగుతాం. లేపోతే ప్రతీదీ రోడ్డు మీద ఎళ్ళాలంటే భయమేగా. అట్లా భయపడితే కాదు మరి. కానీ దేవుడున్నాడు. మనకు తోడై ఉంటాడు. ఆయన చేతికి అప్పగించాలి. 8 నంబర్ 8 భవిష్యత్తు. భవిష్యత్తును గూర్చిన ఆ భవిష్యత్తు మన చేతిలో లేదు. అవును. భూతకాల, భవిష్యత్ కాల, వర్తమాన కాల సర్వాధికారి ఆయన చేతిలోనే అన్నీ ఉన్నాయి భవిష్యత్తు. కానీ మన చేతిలో ఏముందండి? ప్రస్తుతం. ఆ ప్రస్తుతం అనేది మన చేతిలో ఉంది. ఈ రోజు జరిగే సంగతులన్నీ కూడా అలాగా మన చేతిలో ఉంది. భవిష్యత్తు మనకు తెలీదు. అయిపోయిన దాన్ని మనం తేలేము కదా! అందుకనే మనము ఈ రోజు కార్యాన్ని చూడడం ప్రస్తుతం మన చేతికి ఇచ్చాడు దేవుడు. ఆ ప్రస్తుతాన్ని మనము వినియోగించుకునే బిడ్డలంగా ఉండాలి. ప్రస్తుతాన్ని మనం దేవునికి మహిమకరంగా వాడబడేటట్లు చూడాలి. అది మనకిచ్చిన దినముగా మనం సంతోషించాలి, స్తుతించాలి. కానీ మనకి ఎప్పుడు ఏది ఉంటదండి? భవిష్యత్తును గురించిన ఆలోచనలుంటాయి. ఏదో తెలుసుకోవాలన్న కోరిక ఉంటది. అనేకుల్లో ఈ కోరిక ఉంటది. నేను చిన్నతనంలో కాస్త నాకు ఇవన్నీ గూడా అనుభవంలో దేవుడు ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు. భవిష్యత్తుని గురించిన అనుభవం నాకు తెలియాలని ఇప్పుడు వార ఫలాలని వస్తాయండి పత్రికల్లో. ఆంధ్రప్రభ, ఆంధ్ర వారపత్రికలొచ్చేయి. అయితే మీ వీక్లీస్. ఆ వీక్లీ పత్రికలు వచ్చినప్పుడు అదొక పేజీలో వార ఫలాలు అని ఉంటాయి. బర్త్‌డేస్ పెట్టి ఆ వారానికి సరిపడే భవిష్యత్తుని చూపిస్తారన్నమాట. అది రాసేది అది దాని కొరకు ఎంతో నేను ఎదురు చూసేదాన్ని. పత్రిక ఎప్పుడొస్తదని. అది పరిగెత్తుకొని తీసుకొచ్చుకొని ముందు నేనేం చూడకుండా ఆ వార ఫలాలు చూసేదాన్ని. ఆ టైంలో చిన్న వయసే అయినా గూడా అప్పటినుంచే ఈ భవిష్యత్తుని గురించిన ఆలోచనలు. ఏంటి ఈ వారంలో నాకు జరగబోతుంది? మనం దేవుని మీద ఆధారపడకుండా మరి అప్పటికి ఆ జ్ఞానం లేకుండే. కానీ కొంత సమయంలోనే దేవుడు నాతో మాట్లాడాడు. ఎలాగా? వాక్యం వింటాను మంచిగా చర్చిలో ఎళ్ళినప్పుడు. ఒక పాస్టర్ గారు చేసే ప్రసంగాన్ని వింటా ఉన్నప్పుడు కరెక్ట్‌గా నాతో మాట్లాడినట్టే. భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? అద్భుతాలు చేసే దేవుడు చచ్చిపోయిన వాళ్ళని కూడా లేపుతాడు. చచ్చిపోతాడు అని చదువుతారు. ఈ ఈ ఖచ్చితంగా వార ఫలాలు అవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తుంటే దేవా నాతోనే మాట్లాడుతున్నావని ఆ రోజు నాకు తీర్మానం తీసుకున్నానండి. చర్చిలో చిన్నదాన్నే అయినప్పటికీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మరెన్నడూ గూడా అట్లాగే అలాంటిది భవిష్యత్తు కొరకు చూడాలా అనే ఆశ లేకుండా నేను చూడకుండా ఉంటున్నాను. నిజంగా మరి కొన్ని కొన్ని దేవుడు మనతో మాట్లాడినప్పుడు కొన్ని నిర్ణయాలు, తీర్మానాలు మనకొస్తాయి. సో, అంత ఆతృతగా పరిగెత్తి చూసేదాన్ని అప్పటినుంచి ఇంక మరెన్నడూ గూడా చూడలేదు. ఆ భవిష్యత్తు దేవుడి చేతిలో ఉంది. ఆయన ఏదైనా చేయగలడు. ఎలాగైనా మార్చగలడు. కాబట్టే మరి మనం ఆయన మీద ఆనుకోవాలి అనే ఆ జ్ఞానాన్ని దేవుడిచ్చి, ఆ జ్యోతిష్యం అలాంటివి మనకి కుదరవు అనే విషయాన్ని మనం ఆహ్, జ్యోతిష్యం గూడా ఒకసారి చేయి చూపించుకున్నాను. అది గూడా చెప్పిందే ఒక కార్యం. అంటే కొన్ని జరుగుతున్నప్పుడు మనకు ఆ జ్యోతిష్యాన్ని కూడా పక్కన పెట్టే దేవుడు మన దేవుడు. ఇలాంటివి మనం పూర్తిగా
ఇప్పుడు సౌలు రాజు అంత తోడు మరి ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చినప్పుడు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయడానికి పూనుకున్నాడు. కానీ ఆయనకి దేవుడు ఆత్మ దూరమై ఉన్నాడు. స్వప్నం గాని, ఊరీము గాని, ప్రవక్త ద్వారా గాని ఎలాంటి జవాబులు ఆయనకి దొరకలేదు. కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు? కర్ణ పిశాచము చెప్పే ఆయనే ఒక నాకు తన రాజ్యంలో ఇలా చెప్పకూడదు అని ఒక రూల్ పెట్టిన అతనే మళ్ళీ మారువేషం వేసుకొని మరి కర్ణ పిశాచం చెప్పే ఆవిడ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి సమూయేలు గారిని బయటికి రప్పించి భూమిలో నుండి మరి ఆయన సమూయేలు గారు ప్రవశిస్తాడు. మీరు ఓటమి పాలవుతారు, నువ్వు చచ్చిపోయి నా దగ్గరికి వస్తావు రేపే, మరి నీ పిల్లలు కూడాను, నీ కుమారులందరూ కూడాను నాతో పాటు ఉంటారు అని ఆ మాట విన్నాడు. సో అలాగ జరిగింది. కానీ మరి ఆయనకి దేవుడికి మనం ఎప్పుడైతే ఆయన మాట వినకుండా, ఆయన ఆజ్ఞకు లోబడకుండా ఉన్నప్పుడు మనకి లోకం మీద, లోక అధికారాల మీద మరి తెలుసుకోవాలి, మనం వాళ్ళని ఆశ్రయించాలి, వీళ్ళని ఆశ్రయించాలి అనే ఒకటి. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని అందలి ఈ భయము భక్తితో మనం జీవించి ఆజ్ఞలకు మరి విధేయత చూపించినప్పుడే మరి మనం దేవుళ్ళో ఆయన ఇచ్చే ఎంతటి అద్భుతం చేస్తాడో మన దేవుడు అప్పుడు మనం చూస్తాం. కాబట్టి మరి ఆయన ఏం చేశాడు? రాజుగారు సౌలు గారికి రాజ్యం పోయింది, ప్రాణం పోయింది, అన్ని ఏది దక్కలేదు. దేవుణ్ణి నమ్ముకుంటే మరి అన్నీ ఉంటాయి. మనం దేవుణ్ణి కాకుండా మరి దేన్ని నమ్ముకున్నా మనకి మనం ఆశలు ఎదుర్కోవాల్సిందే, ఇంకా అన్ని వ్యర్థమే. అందుకే లేఖనాల్లో ఉన్న వాగ్దానాలను మనము అనుదినం కూడా మరి దేవునితో ఆయన ప్రేమలో, ఆయన కృపలో ఎదగటానికి దినదినము వాగ్దానాలను మనం ఏం చేయాలి? నమ్మాలి. నమ్మి విశ్వాసంతో ఆయనని వెంబడించే బిడ్డలుగా. అందుకే దేవుడు ఎప్పుడు మనకిచ్చిన వాగ్దానం, యెహోవా నిత్యము నిన్ను నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచు. అంత గొప్ప వాగ్దానం ఉన్నప్పుడు మనము దేనికి భయపడాలి? ఇంకా భయపడక్కర్లేదు. ఆయనే నడిపించే దేవుడు, ఆయనే మనని తృప్తిపరిచే దేవుడు, మన ఎముకలను బలపరిచే దేవుడు అని మనం అప్పుడు నమ్మినప్పుడు మనకి ఏ పరిస్థితులు వచ్చినా సరే ఈ వాగ్దానాలు మనం చెప్పినప్పుడు మనకి ఎక్కడ లేని ధైర్యం అండి ఖచ్చితంగా వస్తుంది. సో భవిష్యత్తు గూర్చి మనము భవిష్యత్తు వర్తమాన భూత కాలంలో ఉండువాడను నేనే అన్న ఆ దేవుణ్ణి మనం కలిగి ఉన్నామంటే ఇక మనకి ఏది కూడా భయపెట్టే సాతానుడు ఇంకేం తీసుకొచ్చినా మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయనకు అనుదినము కూడా నూతనముగా మన ఎడల వాత్సల్యత పుట్టుచున్నది అని చెప్తున్నాడు. అందుకే మనం రేపేమి జరుగునో మనకు తెలియదు కనుక రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏ నాటి కీడు ఆనాటికి చాలును అంటున్నాడు యేసయ్య మత్తయి సువార్త 6:34. అలాగే మరి ఇంకొక మాట యాకోబు పత్రిక చూడండి ఒకసారి, లాస్ట్ యాకోబు 4వ అధ్యాయము 13 నుంచి చదువుతున్నానండి. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదింతము రండని చెప్పుకొని వారలారా. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. గనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. హల్లెలూయా. కాబట్టి మనము మన పరిస్థితిని ఆయన చేతులకు అప్పగించి మనం ఏమేమో చేసేస్తామని మన శక్తి సున్నా ఆయన లేకుండా. కాబట్టి అక్కడికి వెళ్ళి ఇది సంపాదిస్తాను, అక్కడికి వెళ్ళి ఇన్ని సంవత్సరం ఉంటా. చూడండి చక్కగా ఆయన మనం ఎన్నోసార్లు మన నిత్య సంభాషణల్లో మనం చెప్తా ఉంటాం, కానీ రేపు ఏం జరిగినా మనకి తెలియదు. కాబట్టి మనము దేవుని మీద భారం వేసి ప్రభు చిత్తమైతే నేను అది ఇది చేయగలను అనే మాట, చిత్తమైతే అనేది మనం ముందు మాట పలికే బిడ్డలంగా ఉన్నప్పుడు దేవుడిని మనం ఆ సిచ్యుయేషన్ లోకి తీసుకొస్తున్నాం.
కనుక మనమే మన డిసిషన్స్ కాకుండా మనమేమి చేయలేము. మన క్షణంలో నెక్స్ట్ ఏమవుతుందో తెలియని బిడ్డలం మనం. కాబట్టి ఆయన మీద సంపూర్ణంగా ఆనుకొని, సంపూర్ణంగా ఆయనను ఆశ్రయించి, సంపూర్ణంగా ఆయన యందు విశ్వాసం ఉంచిన బిడ్డలంగా ఉన్నప్పుడు ఆయన అన్ని విషయాలలో మనకి తోడై ఉండి, ఆయన వాగ్దానాలు ఇచ్చిన వాగ్దానాలు, భూమి ఆకాశాలు గతించిన నా మాటలు గతించవు అని సెలవిచ్చిన దేవుడు మనకి నిత్యము తోడై ఉంటాడు, సర్వాధికారి. కాబట్టి మనం ఈ విషయాలలో మరి కొన్ని విషయాలు మనం ధ్యానించుకున్నాము. అవి మన చేతిలో ఏముందో, మనకి ఏమైతే ఇచ్చాడో మరి వాటిలో ప్రభువుని కలిగిన బిడ్డలంగా జీవించినప్పుడు మనకన్నీ కూడా సమకూడి మేలు కొరకే జరిగించే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీ కృపలో నీ దయలో తండ్రి మాకు మీరు నాయన కొన్ని విషయాలు మా అదుపులో ఉంచారు నాయన. అవును ప్రభా, మా కంట్రోల్లో ఉన్న వాటిని మేము తండ్రి నీకు నమ్మకంగా మా యొక్క జీవితాలలో మరి అవి ఎంతగానో మరి మేలు చేసేటివిగా ఉండడానికి ప్రభా మీ ఆజ్ఞలకు లోబడిన బిడ్డలముగా తండ్రి మిమ్మల్ని విశ్వాసముతో వెంబడించే వారముగా ఉండి ప్రభా సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా మరి మేము నాయన అనవసరంగా మరి తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోకుండా అనారోగ్య పాలు కాకుండా ఎన్నో మరి ఈ రోజుల్లో వింటున్న యాక్సిడెంట్స్ కూడా మరి మేము ఎంతవరకు మేము కాపాడుకోగలమో అంతవరకు జాగ్రత్తలు తీసుకునే బిడ్డలముగా, అలాగే భవిష్యత్తుని నీ చేతిలో ఉన్న దేవుడవు నాయన. మాకేమి జరిగినా కూడా సమస్తము నీ చిత్తము లేనిదే తల వెంట్రుక రాలదని నమ్మి తండ్రి ఏం జరిగినా అది నీవే, నీ సెలవు లేనిది ఏది జరగదని ప్రభా మరి ఇంకా మేము ఇంకా రేపటి గురించి చింతించే వారంగా కానీ డిసిషన్స్ తీసుకునే వారంగా కానీ ఉండకుండాటకు నాయన మమ్మల్ని మేము పరిశుద్ధాత్మ దేవా నీ చేతులకే సంపూర్ణంగా మమ్మల్ని సమర్పించుకుంటూ నీ చిత్తమే మా అందరి జీవితాలలో నెరవేర్చబడి నీ నామమే మా యందు మహిమపరచబడునుగా కానీ మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.